ఎవరిని ఎక్కువ మిస్ అవుతున్నావు ఈ మ్యారేజ్ స్టేజ్ లో? డాడీ. డాడీ. సో అంకుల్ ఉంటే ఇంకో అలా ఉండదు కదా. ఎస్. సో అంటే దివ్య నీ తర్వాతనే కదా, సో అది ఇంత కష్టపడుతుంది కదా. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ హర్? చాలా కష్టపడుతుంది. కడలి తనదిలే, ఆ వర్షమే తనదిలే, ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎప్పుడు నాదే. సో అంటే దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంత కొట్లాడుకుంటారు కదా, లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టుగెదర్. ఈ మూమెంట్ నువ్వు దాన్ని వదిలేసి వెళ్తావు. సో అయితే చాలా. తల్లి భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే. మీ అక్క పెళ్ళి. అవును. సో వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే మేము ఎప్పుడు కలిసి ఉన్నాము, కానీ ఒక్కటేసారి వెళ్ళిపోతున్నా అంటే తీసుకోలేకపోతున్నా. రేపు ఈ టైంకి వెళ్ళిపోతున్నా అంటే ఎట్లా ఉంది. రివ్వంటూ పై పైకే రాయగిరిపోదా. అక్కని తలుచుకోగానే ఫస్ట్ మెమరీ ఏది గుర్తుకొస్తుంది? అంటే మేము ఇంట్లో ఎన్ని గొడవలు పడినా మా మమ్మీ మమ్మల్ని తిట్టింది అనుకో, మేము ఇద్దరం ఒక్కటి అయిపోతాం. అది లైఫ్ టైం మెమొరీ మాకు. అది చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా మా మమ్మీ నన్ను తిట్టింది అనుకో, మా అక్క నాకు సపోర్ట్ చేస్తుంది, మా అక్కని తింటే నేను సపోర్ట్ చేస్తాను. తప్పు మాదే ఉంటుంది, అయినా సరే సపోర్టింగ్ మాత్రం ఇద్దరిది ఉంటుంది. ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుగుకోనారా. అంటే అక్క గురించి ఒక 3 words చెప్పు. 3 words అవసరం లేదు కానీ 1 word అయితే చెప్పగలుగుతా. మమ్మీ తర్వాత అక్క, సెకండ్ మదర్. మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా. ఐ నీడ్ టు ఆస్క్ యూ, ఎక్కడో చాలా డాడీని అయితే మిస్ అయి ఉంటావు కదా, సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే అన్ని ఉన్నాయి కానీ అదొక్కటి లేదన్న బాధ ఎక్కువ. నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే ఇంకా అల్లనే చూసేసరికి నేను తట్టుకోలేకపోయినా. నర్సింగ్ లో ఉండాల్సింది పక్కన ఇంకొక నేమ్ యాడ్ అయ్యి వచ్చింది, అది తీసుకోలేకపోయినా. ఆ పత్రిక ఇప్పటికి చక్కగా చూడే, అది లేకపోతే డాడీ ఉంటే ఇంకా వేరేలాగా అయ్యేది పెళ్ళి. అక్కకి ఈ మూమెంట్ లో నువ్వు అక్కకి ఒక వర్డ్ చెప్పేసి, ఎదర్ సారీ, ఎదర్ థ్యాంక్స్, ఎదర్ ఐ లవ్ యూ అంటే ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు అక్కకి? సారీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సారీ చెప్తా. ఏమైనా మిస్టేక్ చేసింటే సారీ, పెళ్ళిళ్ళు ఏమైనా తక్కువ చేసింటే సారీ. నాతో ఎంతలా అవుతుంది, మమ్మీ ఎంతలా చేస్తుంది అంతేనే చేసిన. మేబీ ఇంకెక్కువ చేసింటే బాగుండే ఫీలింగ్ నాకు కూడా ఉంది.